నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ విద్యార్థులు సైన్స్ ఫేర్లో నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో అన్వయించుకోవాలి. జిల్లా విద్యాధికారి సిహెచ్విఎస్ జనార్దన్ రావు 3వ రోజు బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనకు అనూహ్య స్పందన. స్థానిక కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లాలోని పాఠశాలల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుండి దాదాపుగా 1150 మంది ఈ ప్రదర్శనను తిలకించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, పుర ప్రజలు కూడా వచ్చి ఈ వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. 2వ రోజు సైన్స్ ఫేర్లోని అన్ని ప్రదర్శనలను తిలకించిన జిల్లా విద్యాధికారి సిహెచ్విఎస్ జనార్దన్. చేస్తున్నారు దాన్ని ఇక్కడ చేస్తున్నారు. ఓకే, అంటే దాని నుంచి వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్తారు. కూర్చోండి సార్, కూర్చోండి. చెప్పు. Good morning, good afternoon to one and all. This is Karuna from 7th standard. Come from ZPHS Annaram, and my project name is Eco-Friendly Cup or Bio Cup. ಇದನ್ನೇ డ్రింక్ అండ్ ఈట్ ఇట్. ಇದನ್ನೇ చాయ్ కానీ కాఫీ కానీ పోసుకొని చాయ్ తాగాలి, మళ్ళీ తర్వాత ఇది తినాలి. ఇప్పుడు ఎక్కువ మంది ప్లాస్టిక్ పేపర్ కప్పులలో తాగుతారు కదా. ఈ పేపర్ కప్పులలో మనం వేడివేడి కాఫీ కానీ టీ కానీ పోస్తే ఇందులో ప్లాస్టిక్ లేయర్ అంతా ఇలా మిక్స్ అవి వెళ్ళిపోతుంది. ఇది మనం తాగగానే మనకి క్యాన్సర్, ఇది మన ఆరోగ్యానికి వెళ్ళి క్యాన్సర్ రావచ్చు, ఇంకా అనారోగ్యం చాలా ఖరాబ్ అవుతుంది. అందుకే ఇది చాయ్ తాగొచ్చు, తినచ్చు. ఇందులో ఫస్ట్ ఏమేమి వేసుకోవాలంటే రాగి ఫ్లోర్, వీట్ ఫ్లోర్ వేసుకోవాలి, షుగర్ పౌడర్, మేజీ ఫ్లోర్ అంటే మక్కపిండి, రైస్ ఫ్లోర్, సోడా, ఆయిల్. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేసుకొని ఈ గ్రైండర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రైండర్లో ఈ పైప్ నుంచి ఇక్కడ ఒక గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలకు పట్టుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత 30 మినిట్స్ తర్వాత మిషన్ స్టార్ట్ చేయాలి. మిషన్ స్టార్ట్ చేసినాక ఇందులో పిండిని అనేది పోయాలి. పోసి 3 మినిట్స్ తర్వాత కప్స్ అనేవి మనకి డ్రై కప్పు బయటకు వస్తుంది. ఇది హీట్ డిగ్రీస్ వచ్చి 180 నుంచి 190 డిగ్రీస్లో పెట్టుకోవాలి. ఇది ఎన్ని రోజులు అంటే 100 రోజుల నుంచి 110 రోజుల దాకా ఉంటుంది. ఏం పేరు నాన్న? హై స్కూల్ ZPHS అన్నారు హై స్కూల్. నీ పేరేంటి? కరుణ. ఓకే సార్. పప్పు తినండి, చాయ్ తాగండి. నా పేరు సుదర్శనం. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఇవాళ జరిగే సైన్స్ ఫేర్ కార్యక్రమానికి మా పాఠశాల నుండి 6 విద్యార్థులు 6 ప్రాజెక్టులు తీసుకుని వచ్చారు. ఇట్లాంటి సైన్స్ ఫేర్ కార్యక్రమాలతోటి విద్యార్థులు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. దీంతో చాలా ఉపయోగం ఉంది. ఈ పిల్లలు వెళ్ళి కూడా మన దగ్గర ఉన్న మిగతా పిల్లలతో కూడా షేర్ చేయడంతో వాళ్ళ ఒక సైన్స్ పట్ల జిజ్ఞాస పెరగడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి సైన్స్ ఫేర్లు ప్రతి సంవత్సరం చాలా నిర్వహిస్తూ ఉంటే పిల్లల్లో సైన్స్ పట్ల అభిమానం ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ.